Kavira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. సార్ ఒక జర్నలిస్ట్ గా ఒక్క విషయంలో ఐ అడ్మిట్ సార్, అంటే ఐ హావ్ సీన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్లో గవర్నమెంట్ స్కూల్స్లో జరుగుతున్న ఒక మార్పు, రిఫర్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్. రెండోది హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ కల్చర్. మూడోది రైతుల కోసం రైతు భరోసా, వీటి వరకు, అండ్ ఆల్సో విలేజ్ వాలంటీర్ సిస్టమ్. ఐ రియలీ అప్రిషియేట్ ద గవర్నమెంట్, బట్ అట్ ద సేమ్ టైం ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డెవలప్మెంట్ అన్న విషయానికి వస్తే మాత్రము, సో దీని గురించి మీరు ఏమంటారు సార్? అంటే చేసిన వాటి గురించి చెప్పుకుంటున్నారు, ఓకే, చేసినవి ఎన్నో వాటి గురించి చెప్పుకోవట్లేదా, లేకపోతే అసలు చెయ్యట్లేదా? వాట్ హ్యాపెన్ టు డెవలప్మెంట్? ఇప్పుడు అందుకే నేనంటున్నది, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాలన వైపు చూడాలంటే ఒక ఫస్ట్ థింగ్, అక్కడ ఏం చేశారు, ఇక్కడ అలాంటి బిల్డింగ్ వచ్చిందా, అక్కడ అయిందా, ఇక్కడ ఇది వచ్చిందా అనేది చూడడం కాకుండా హోలిస్టిక్గా మొత్తంగా చూస్తే డెవలప్మెంట్ అనేది మనకు కనపడుతుంది. ఫస్ట్ నేను ఇంతకుముందు ఇంత ప్రొలాంగ్ మళ్ళీ చెప్తూ వస్తున్నాను, దాంట్లో పార్ట్గానే మళ్ళీ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇండస్ట్రీస్ వస్తున్నాయి కంటిన్యూస్, ఎంఎస్ఎంఈలు విపరీతంగా గతంతో పోలిస్తే పెరిగాయి. వీటన్నిటి ఇండికేటర్ ఎక్కడ ఉంటుంది? 1000 కోట్లదో 2000 కోట్లదో 1200 కోట్లవి అలాంటివి 10, 15, 20 దాకా వచ్చాయి. నాకు మన పోతుంటే మా బద్వేల్ దగ్గర 1200 కోట్లది షీట్స్కి సంబంధించి వచ్చింది. 1200 మందికి వర్క్ కల్పిస్తుంది. కడప నుంచి పులివెందుల పోతుంటే కొప్పర్తి కొత్త ఎలక్ట్రానిక్ జోన్ మొదలైంది. ఆల్రెడీ ఇండస్ట్రీస్ డిక్సన్ అని ఏవో వచ్చాయి. అక్కడ కూడా ఇప్పటికే ఒక 5-6 వేల మంది 10,000 మంది దాకా పనిచేస్తున్నారు. శ్రీ సిటీలో కొత్త ఇండస్ట్రీస్ వచ్చాయి, పెద్ద కంట్రీలోనే పెద్దవి వచ్చి పెట్టారు. అంటే నేను ఎందుకు వీటి గురించి ఎన్ని చెప్పొచ్చంటే ఇంకా చేంతాడు లిస్ట్ అవుతుంది నేను చదువుతూ పోతే. ఒకటి. సెకండ్, దానికంటే ముఖ్యంగా ఎంఎస్ఎంఈలను పోస్ట్ కోవిడ్ కాగానే ఆ ఇన్సెంటివ్స్ వాళ్ళ ఉన్నవన్నీ పే చేసి క్లియర్ చేసి 1000 కోట్లు 1200 కోట్లు కొత్త వాటిని ఎంకరేజ్, కొత్త ఇన్సెంటివ్స్ చూపించడం వల్ల అవి గతంలో ఎప్పుడూ లేనంతగా పెరిగాయి. అంతకుముందు నా ఐ థింక్ 2.3 lakhs 3.5 lakh ఉంటే ఇప్పుడు 5.5, 6 lakh కొత్తవి స్టార్ట్ అయ్యాయి. ఇవంతా కూడా ఈ 3 ఏళ్లలో పవర్ కన్జంప్షన్ విపరీతంగా పెరిగింది. ఇరిగేషన్కు దీనికి దట్ ఈజ్ అన్ ఇండికేటర్. వీటికి సంబంధించి ఎంప్లాయ్మెంటు వీటికి సంబంధించినంత వరకు మనకు గవర్నమెంట్లోనే, అది నేను లాస్ట్ టైం జాఫర్ ఇండివిజువల్గా చేసేప్పుడు గట్టిగా అడిగాను. నేను 130,000 ఉద్యోగాలు నేరుగా 4 నెలల్లోనే వచ్చి 4-5 నెలల్లోనే నింపిన ప్రభుత్వము వితౌట్ చిన్న ఫ్లా లేకుండా చేస్తే ఎందుకు వాటిని ఉద్యోగాలు కాదని ఎట్లా అంటారు? ఈరోజు వాళ్ళు ప్రొబేషన్ అయిపోయి రెగ్యులరైజ్ అయ్యారు గవర్నమెంట్ ఎంప్లాయీస్, విలేజ్ సెక్రటేరియట్స్. నేను 2,60,000 వాలంటీర్ల గురించి మాట్లాడట్లా. వాలంటీర్లు అనేవి స్వచ్ఛందంగా వాళ్ళు ఏదో వాలంటీర్గా చేసేటివి కాబట్టి అనుకుంటే, ఇది దీనికి సంబంధించినంత 130,000. తర్వాత దాదాపు 58,000 ఇప్పటికీ లెక్క. ఏది మెడికల్ డిపార్ట్మెంట్ ఫస్ట్ టైం హిస్టరీలోనే మీరనే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎట్లా హిట్ అవుతుంది? ఉన్న సెటప్తో ఎట్లా కుదురుతుంది? 17,000 కోట్లు పెట్టి పిహెచ్సిలు, సిహెచ్సిలు అన్నీ మోడర్నైజ్ చేయడం, ఏరియా హాస్పిటల్ అన్నీ కెపాసిటీస్ పెంచడం. నేను మెడికల్ కాలేజ్ కలపట్ల దీంట్లో. మెడికల్ కాలేజ్ 8,000 కోట్లు మళ్ళీ వేరే బడ్జెట్. ఈ 17,000 కోట్లు పెట్టి ఇవన్నీ తయారైనందువల్ల విలేజ్ క్లినిక్స్ కానీ మిగిలినవి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ లేటెస్ట్ టెక్నాలజీ కానీ డాక్టర్ల రిక్రూట్మెంట్, సపోర్టింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్ మొత్తం 56,000 నాకు తెలిసి ఫిగర్. మెడికల్ డిపార్ట్మెంట్కు ఒక ఇది వచ్చింది. ఒక చిన్న పాయింట్ అంటే మీరు చెప్తున్నటువంటివన్నీ కూడా ఆల్రెడీ ప్రాసెస్లో ఉన్నాయి, నడుస్తున్నాయి, ఇవి అందరికీ తెలుసు. పబ్లిక్ ఏముంటుందంటే ఈ రోజుకు వాట్ ఎవర్ మీరు నింపినవి చూస్తే ఇవన్నీ కూడా ఖాళీలు, శాంక్షన్ పోస్టులు అవి కాకుండా అడిషనల్గా నింపినవి 1,30,000 కాక 56,000, 1,000, 2,000 పోస్టులు ఇట్లాంటివన్నీ నింపి మొత్తం మీద దాదాపు 4 లక్షలు, 3,90,000 ఎంతో ఉన్న పోస్టులు ఈరోజు 6 లక్షల చిల్లరకు పోయినాయి. ఇది ఇప్పుడు ప్రతిదీ ఆలోచించి చేయడం అనేది ఒకటి తప్ప, జాగ్రత్తగా చూసి రిక్రూట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఒకటి. సెకండ్ది వచ్చి గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ జరగాల్సినవి ఎప్పటికప్పుడు జరుగుతున్నాయి. మూడవది డిఎస్సి ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చాం. డిఎస్సి గురించి మళ్ళీ స్పెసిఫిక్గా చెప్పాలి, ఎందుకంటే అది ఒక సబ్జెక్ట్ మేజర్, అందరూ అదే రేజ్ చేస్తుంటారు కాబట్టి. 2014-19 మధ్య ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ నింపిండేది. అంతకుముందు 2012లోనూ 13లో ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ తాలూకు 8,920 ఎన్నో పోస్టులు అదొక్కటే చేసింది. తర్వాత 18లో వాళ్ళు నోటిఫికేషన్, అంటే ఎలక్షన్లు 5 నెలలు ఉన్నాయని కానీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ పోస్టులు 7,000 చిల్లర ఎన్నో ఉంటే మేము 2020లో నింపాం వాటికి. అది దాంతోపాటు 2008 డిఎస్సి, 1998 డిఎస్సి, ఈ రెండు అప్పటి నుంచి ప్రొలాంగ్డ్ లీగల్గా వాళ్ళు అన్ని రకాలుగా చేస్తున్న వాళ్ళ సఫరింగ్ తీర్చాం. అది ఒక 7,000 పోస్టులు, మొత్తం 14,000. ఇప్పుడు లేటెస్ట్ మళ్ళీ 6,100కు ఇచ్చాం, 6,100కి ఇప్పుడు ఇచ్చాం.
అంటే 20,000 మేము చేసింది. ఇది ఫిగర్స్. మీరు వీటిని మళ్ళీ పక్కకు తోసి ఉద్యోగాలు ఎక్కడ 1,30,000 మేము ఉద్యోగాలు అనుకోము. అల్టిమేట్గా ఈ రోజు అందుకే మీరు అన్న వాటిలో రైడర్స్ పెట్టి మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్తున్నారు మీరు చేశారు సార్. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో డిఎస్సి చేశారు. షెడ్యూల్ లోగా పూర్తి చేస్తారా? వాళ్ళు అది చేయలేదు కదబ్బా. నేను అనేది ఇప్పుడు ఇద్దరం పోటీ పడుతున్నాం ఇక్కడ. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది తేలాలి. చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా రేపు సీఎం అనేది స్టేట్ అదే. ఓట్ బ్యాంక్ రాజకీయం కాదంటే వేరే ఎవరైనా ఉన్నారా? వీళ్ళిద్దరిలోనేనా? పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో పవన్ కళ్యాణ్ సీఎం చెప్పలేదు కూటమిగా. ఆయన సీఎం క్యాండిడేట్ ఎవరైనా అనౌన్స్ చేశారా? లేదండి. అంటే కూటమిలో ఆయనకి ఇచ్చేది 24 స్థానాలు. మీరు చేయాల్సింది ఏంటంటే పెద్ద గీత చిన్న గీత పోల్చినప్పుడు ఒకవేళ మేము మాట్లాడేవి చాలా పెద్ద మాటలు మాట్లాడుతున్నాం అనుకుంటే కంపేరబుల్స్ తీసుకుని కంపేర్ చేయండి. ఆ రోజు ఎన్ని డిఎస్సి ఇచ్చాడు, ఈ రోజు మా బడ్జెట్ 54,000 కోట్లు ఉన్న మేము వచ్చేటప్పుడున్నది శాలరీ బడ్జెట్, వేజ్, ఎంప్లాయీస్ వీటికి సంబంధించిన అన్ని రకాల వాళ్ళకి 90,000 దాదాపు పోయింది. ఇప్పుడు ఇది వీఆర్ నాట్ బ్లేమింగ్ ఎనీబడి. ఆయన ఎవరిని అనట్లా, కానీ ఇట్స్ ద రియాలిటీ. ఇన్ టైంలో పే చేయాల్సిన ఈ ఉద్యోగికి వాళ్ళకి ఫుడ్ దొరికేదే దాంతో వాళ్ళ పిల్లల చదువులకు అయ్యి దెబ్బతీస్తున్నారు. ఖచ్చితంగా అవే బకాయిలు ఎక్కడికి పోయేవి కాదు, ఇవ్వకుండా ఎగ్గొట్టేవి కాదు, తప్పించుకోలేము కూడా. అవసరానికి పనికిరాలి కదా సార్. ప్రతి ఒక్క ఉద్యోగికి జనవరిలో జూలైలో ఫైనాన్షియల్ గా ఉన్న పరిస్థితి కోవిడ్ వల్ల వచ్చిన దీనివల్ల మధ్యలో 2 years ఎప్పుడైతే లూజ్ అయ్యామో దీనివల్ల చాలా వరకు తలకిందులైనాయి. డిస్పైట్ ఆల్ దట్ చాలా జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చినందువల్ల నేను ఇంతకుముందు మాట్లాడినవన్నీ చేయగలుగుతున్నాము. వీళ్ళే ఒకటి తీర్చుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు డిఏ బకాయిలు ఉన్నాయి, పిఆర్సీ బకాయిలు ఉన్నాయి సార్. ఇప్పుడు డిఏ బకాయిలు కావచ్చు, పిఆర్సీ బకాయిలు కావచ్చు, ఆ ఉద్యోగ ప్రావిడెంట్ ఫండ్ లో జమ చంద్రబాబు దగ్గర అప్పుడు ఎన్ని బకాయిలు ఉన్నాయి? ఆ రోజు ఏమి కోవిడ్ లేదు సార్. చంద్రబాబు నాయుడు మీరు పోల్చొద్దండి. డిఫరెంట్ గా ప్రభుత్వ వస్తున్నప్పుడు నేర్పిన విద్య నీరు ద్రాక్ష అనేది ఇక్కడ 94,000 కోట్లున్న డెట్ ఆయన 2,60,000 కోట్లు చేశాడు. ఎందుకు తెచ్చి మా మీద పడేసి పెండింగ్ ఆల్మోస్ట్ 60,000-70,000 కోట్లు పెండింగ్ బిల్లులు. ఆయన మీద నమ్మకం లేదనే కదా సార్ ప్రజలు మీకు పట్టం కొట్టి 150 స్థానాలు మీకు ఇచ్చారు. రూపాయి నా చేతిలో ఉన్న రూపాయి కదా, రూపాయి 100 రూపాయలు నా చేతికి వస్తే ఆ రూపాయిని ఎట్లా పెడుతున్నాము? పిల్ఫరేజ్ లేకుండా రూపాయిని మొత్తంగా కరెక్ట్ గా స్పెండ్ చేయాల్సిన చోట చేస్తున్నామా లేదా, జాగ్రత్తగా చేస్తున్నామా లేదా? ఒక ఫ్యామిలీ హెడ్ ఎట్లయితే బడ్జెట్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని చేస్తాడు, స్టేట్ బడ్జెట్ జగన్మోహన్ రెడ్డి గారు అంత ప్లాన్డ్ గా నీట్ గా చేస్తున్నారు. కాబట్టి ఎవరు భయాందోళన చెందట్లే. టీడీపీ వాళ్ళకి తీసుకొచ్చి నీ నోట్లో పెట్టుకుని నన్ను అడుగుతున్నట్టున్నావు. ఎవరు దే ఆర్ హ్యాపీ, దే హ్యావ్ ఉన్న వాళ్ళకి రావాల్సిన వాటి గురించి అడుగుతున్నారు. మొన్న కూడా కూర్చున్నాము, చెప్పింది అర్థం చేసుకుంటున్నారు. కొత్త ఉద్యోగాలకు సంబంధించి వీటికి సంబంధించి కూడా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు చెప్తున్నాం. మీ సమస్యలు చూడండి, కొత్త ఉద్యోగాల గురించి మేము చూస్తున్నామని వాటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే మీరు అవునన్నా కాదన్నా అపోజిషన్ ఏది చెప్తున్నారో అదే అడుగుతున్నారు. నేను ఇంతకుముందు అన్న మెడికల్ స్ట్రక్చర్ 17,000 కోట్లు స్కూల్లో అది నేను చెప్పలే, అది 16,000 కోట్లు ఎంతో దాని మీద పెట్టి స్కూల్స్ అన్ని రీవ్యాంప్ చేసి అందులో ఇదేం మేము ప్రామిస్ చేసింది కాదు. సారు ఆయన సీఎం గారు ఆ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు గాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు గాను మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు చెప్తే అమ్మఒడి మాత్రమే అది ఇచ్చి మేము కామ్గా ఉంటే ఇవన్నీ ఏం వచ్చేవి కాదు. డిస్పైట్ కోవిడ్ ఈ 17,000 కోట్లు ఒకటి చాలు మొత్తం తీసేయడానికి, అన్నీ తీసేసి హ్యాపీగా ఉంచవచ్చు. మా ప్రియారిటీస్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రియారిటీస్ వచ్చిన అవకాశం 5 ఏళ్ళు ఇచ్చిన అవకాశంలో మ్యాక్సిమం ఒక డ్రైవర్ అంటే పుష్ను ఇవ్వాలి, బేస్ వేయాలనుకున్నారు, అది వేశారు. దాన్ని మీరు అంటున్న ఉద్యోగులు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమంటారు సార్ అది బ్రహ్మాండంగా చేస్తున్నారు, దాంతోపాటు ఇది కూడా ఇస్తే బాగుండేది అంటున్నారు తప్ప మీరంతా బాగా జల్సాగా ఉన్నారు సార్, పవర్ ఎంజాయ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు పట్టించుకోవట్లని ఎవరన్నట్లా. వాళ్ళకు బాధ ఉంది, వాళ్ళ వేదన చెప్తున్నారు. కోపం ఎందుకు లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఖాళీగా కూర్చోలే, మీరు అన్నట్టు అందరినీ వదిలేసి విలాసాలకు ఎక్కడో తిరగట్లా, ఏదో ప్రైవేట్ లైఫ్లో ఎక్కడా లేరు. ఆయన పూర్తి పబ్లిక్ మీద ఫోకస్ పెట్టారు. అండ్ పూరెస్ట్ అమాంగ్ పూర్ను ఎట్లా వాళ్ళని పైకి తీసుకురావాలని ట్రై చేస్తున్నారు. వాళ్ళు పైకి వస్తున్నారు, కళ్ళ ముందు కనపడుతుంది. పర్చేజింగ్ కెపాసిటీ పెరిగి ఈరోజు ఎకానమీకి ఏ డ్రైవర్ పనిచేస్తుంది మనది అగ్రెసివ్ దీంట్లోకి 6% ఉండేది 11%కి ఈరోజు పోయిందంటే గ్రోత్ రేటు ఎక్కడి నుంచి వచ్చింది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను మొన్న అంతా చెప్తూ వచ్చాను, మీకు చెప్తాను. ఈచ్ వార్డు సెక్రటరీ, విలేజ్ సెక్రటరీ, ఒక సెక్రటేరియట్ అంటే 2,000 మంది పాపులేషన్, 2,000-2,500 చోట మినిమం అంటే 22 నుంచి 27 కోట్లు గత 4 ఏళ్లలో అక్కడికి వెళ్ళింది. ఏదో రకరకాల డీబీటీ కావచ్చు, లేదా అక్కడ వర్క్స్ జరిగిండొచ్చు. అంటే
అంత లిమిటెడ్ దాంట్లో 30 కోట్లు అక్కడికి వెళ్ళే ఆ 30 కోట్లు మళ్ళీ అక్కడే జనరేట్ అయ్యి ఖర్చు పెడుతుంటే దాంట్లోనే ఎకానమీ గ్రోత్ కూడా స్కోప్ ఇచ్చింది. ఇది 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 అర్థం చేసుకోకపోతే మీరు వీటన్నిటికి నేను చెప్పలేము.